జానులిరికి ఇల్లందు పట్టణం నిరాజనం ఈటీవీ డి ప్రోగ్రాం సెలబ్రిటీ టైటిల్ విన్నర్ జానులిరికి ఇల్లందు పట్టణంలో అపూర్వ స్వాగతం పలికారు. ఇల్లందు పట్టణానికి చెందిన దండు సారిక సారన్న ఆధ్వర్యంలో ఇల్లందుకు ఆహ్వానించగా బాణాసంచా కాలుస్తూ బైక్ ర్యాలీల నడుమ మేళ తాళాలతో ఇల్లందు పట్టణ యువత స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇల్లందు శివారు నుంచి జెకే కాలనీ వరకు స్వాగిన స్వాగత ప్రదర్శనలో బైక్ ర్యాలీతో విద్యుత్ దీపాల నడుమ యువత సందడి చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఇల్లందు పట్టణ ప్రజలు దసరా ఉత్సవాలలో పోగొట్టుకున్న ఆనంద అనుభూతులను వచ్చే దసరా వేడుకలు ఫారెస్ట్ గ్రౌండ్లో నిర్వహించి లక్షలాది మంది సమక్షంలో జానులిరితో డీ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జానులిరి మాట్లాడుతూ తనకు గోదావరి ఖని కంటే ఇల్లందు పట్టణంలో అపూర్వ స్వాగతం లభించడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ తనలో ఉన్న ప్రతిభను గుర్తించుకుని నమ్మకంతో కృషి చేస్తే ఫలితం ఉంటుందని తెలిపారు. మన ప్రీతం నాయకులు వెంకటన్న గారు జాను కేరి గారికి శాలువాతో సత్కరిస్తున్నారు. బర్త్డేకి వచ్చినట్టు మళ్ళీ ఎప్పుడు వచ్చాను కదా, అంటే మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉంటాను. కానీ ఒక ఫంక్షన్ లాగా నా కోసం మీరు అందరూ నిజంగా మా ఊరికల్లా జరిగింది, బట్ దానికన్నా అక్క చేసింది ఇంకా వేరే. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ అన్న. మీకు కూడా ఒక్కసారి సార్కి పక్కకు ఒక్కసారి మీరు అందరూ క్లాప్స్ కొడితే నా తరఫున ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫస్ట్ డీ షోకి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను. అంటే మనం ఫోక్ డాన్స్ కదా, వాళ్ళు అక్కడ రకరకాల స్టైల్స్ చేస్తారు, ఎలా చేస్తాము. ఫస్ట్ అక్కడికే ఫోన్ చేశాను, అక్క నాకు భయం అవుతుంది అక్క, ఎలా చేయాలంటే లేదు జాను నువ్వు చేయగలుగుతావు, నీ టాలెంట్ నీకు తెలియదు అని ఫస్ట్ చెప్పింది నాకు సారికక్క. నేను ఎప్పుడు భయపడ్డా లేదు నువ్వు విన్ అవుతావు ఆ మాట ఎప్పుడు అన్నది కానీ నేను నిజంగా గెలిచానక్క. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నీ ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని, నువ్వు అన్న ముగ్గురు చెల్లెలని, ఆ మాట ఎప్పటికీ అలాగే ఉండాలి. చిన్న చిన్నగా అంటే ఆదరించేది అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఎక్కువ మాట్లాడాలి, ఇంతకన్నా ఇంకేయలేదు. ఓకే, అంటే ఒకటే చెప్పగలుగుతాను, ఇక్కడ చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అందరూ ఏం లేదు. మనకు ఏదైనా టాలెంట్ ఉంటే అది కంపల్సరీ చేయాలనుకుంటే చేయాలంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఒక గోల్ అనుకున్నామంటే దాని ముందు మనం సాగిపోతూ ఉండాలి కానీ ఆగిపోకూడదు. ఆగిపోయిందంటే ఇంకా మినిమం నమ్మకాలు ఫస్ట్ ఎవరు నమ్మకోకుండా ఎన్ని అడ్డంకులు వచ్చినా చివరికి కంపల్సరీ మన డ్రీమ్ మనం చేరుకుంటాం. సో